వెల్కమ్ బ్యాక్. హెడ్ అండ్ షోకి స్వాగతం. ఈ షోలో పార్టిసిపేట్ చేయడానికి టీఆర్ఎస్ నుంచి రాములు నాయక్ గారు ఎమ్మెల్సీ మన స్టూడియోకి వచ్చారు. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి లక్ష్మీ పార్వతి గారు కూడా స్టూడియోకి వచ్చారు. అలాగే అద్దంకి దయాకర్ గారు కాసేపట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. అలాగే గుంటూరు నుంచి శ్యామ్ కిషోర్ గారు బీజేపీ సీనియర్ నేత మనతో లైవ్లో ఉన్నారు. ముందుగా మారేడుపల్లిలో రాత్రి జరిగిన ఘటనకు సంబంధించి పోలీస్ స్టేషన్పై రాత్రి జరిగిన ఘటనకు సంబంధించి ఇష్యూని ముందుగా తీసుకుందాం. రాములు నాయక్ గారు, నిన్న బోనాల సందర్భంగా ఒక వ్యక్తి ఒక హోంగార్డ్తో గొడవ పడితే ఆ వ్యక్తిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు. కొట్టిన తర్వాత బంధువుల సమక్షంలో విడిచిపెడితే హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత అతను మరణించడం జరిగింది. ఒక్కసారిగా ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలకు లోని ఏకంగా పోలీస్ స్టేషన్ మీదకి దాడి చేసిన ఘటన. ఇటీవల కాలంలో పోలీసుల తీరు పట్ల కానీ అంటే పోలీసు మాన్యువల్లో ఏదైతే ఒక నిందితుని అరెస్ట్ చేసినప్పుడు ఒక నిందితుని అరెస్ట్ చేసి ఏ సమయంలో తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళాలి, అతనికి తమ అదుపులో ఉన్నా సరే ఎలాంటి రక్షణ ఇవ్వాలన్న దానిపైన పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా మానవ హక్కుల విషయంపై చర్చ జరుగుతుంది. చర్చ జరుగుతున్న టైంలోనే సైబర్ సిటీ లాంటి హైదరాబాద్ లాంటి చోట్ల పోలీసులు ఇలా వ్యవహరించారని ఒక పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మీరేమంటారు? ఇప్పుడు రాత్రి జరిగిన సంఘటన దురదృష్టకరం. అది ఎవరైతే ప్రభుత్వము ఫ్రెండ్లీ పోలీస్ అనే పద్ధతిలో ప్రభుత్వం ఒక దిక్కించి ఇది చేస్తూ ఉంది. కానీ ఇవాళ కొత్తగా ఎస్ఐలు ఏదైతే వస్తుర్రో కొంచెం ఏ విధంగా అంటే రఫ్గా వ్యవహరించే వ్యవహారం ఉంది. రెండవది పోలీసులు ప్రజలతోటి మమేకమై సమస్యలు పరిష్కారం అవుతాయి. ఒక హోంగార్డ్ తోటి గొడవ పడితే ఏం జరుగుతుంది, ఒక పోలీస్ డిపార్ట్మెంట్లతోటి యూనిఫామ్లో ఉంటే ఏ విధంగా ఇది చేసుకుంటారు అనే పద్ధతిలో వాళ్ళు ర్యాష్గా పోయిండవచ్చు. కానీ చనిపోయిన వ్యక్తి జనరల్గా ఏమవుతుందంటే లాకప్ డెత్ అయినప్పుడు ప్రజలు ఆగ్రహానికి ఇదవుతారు. ఆ సమయంలో అది జరిగిండొచ్చు. మొత్తం దానికి ఒక టీం ఒకటి సిసిఎస్కి అప్పగించడం జరిగింది. ఎవరైనా బాధ్యులు ఉంటే దానిపైన చర్యలు తప్పకుండా ఉంటాయి. చాలామంది గిరిజన విద్యార్థులకి ఈ ఎస్ఐ నియామకాల్లో కావచ్చు, కానిస్టేబుల్ నియామకాల్లో కావచ్చు, మీరు స్వయంగా స్వచ్ఛందంగా వాళ్ళకి శిక్షణ ఇవ్వటం తదితర కార్యక్రమాలన్నీ చేస్తుంటారు. అంటే వాళ్ళకి శిక్షణ ఇచ్చే టైంలో అంటే వాళ్ళ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే టైంలోనూ ఇలాంటి యాటిట్యూడ్ని అంటే నిందితుల పట్ల వాళ్ళకి మానవ హక్కులు ఉంటాయి, వాటి మానవ హక్కులను పరిరక్షించాలనే ఒక రకమైన ధోరణిలో వాళ్ళ వ్యవహార శైలి ఉంటుందా, లేకపోతే పోలీసు ఉద్యోగం అనగానే అదే ఒక అగ్రెషన్లా ఉంటుందా? కొంచెం యూనిఫామ్ వేసుకున్న తర్వాత కొంచెం ఇది ఉంటుంది, వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది. సొంత తమ్ముడైనా యూనిఫామ్ వేసుకున్న తర్వాత కొంచెం పోలీసుగా వ్యవహరిస్తారు. మేము ఇచ్చే కార్యక్రమాలలో ఏదైతే ఉద్యోగ రీత్యా మేము ఇవ్వడం జరుగుతుంది, అక్కడ గజ్వేల్లో కానీ అక్కడ మెదక్కు సంబంధించిన ఎస్పీ కానివ్వండి, మంచి కార్యక్రమాలు తీసుకొని మనము ఫ్రెండ్లీగా ఉండాలి. మనం ఉద్యోగం రాకముందు ఏ విధంగా ఉందామో రేపు హోదాలో పోయిన తర్వాత అదే విధంగా ఉండాలని ఒక క్లాసులో చెప్పడం జరుగుతుంది. కానీ నిన్న బోనాల సందర్భంగా జరిగిన సంఘటన, బోనాలంటే కొంచెం ప్రజలు సంతోషంగా చేసుకుంటారు. ఆ దాంట్లో పోలీసులకు వాళ్ళ మధ్య హోంగార్డ్కు జరిగిన సంఘటన మనకు క్లియర్గా తెలియదు. కానీ తీసుకుపోయి కొట్టడం కరెక్ట్ కాదు. అది ప్రభుత్వం గిట్ట ఈ దాని మీద ఇదవుతుంది. ఆ విధంగా ప్రజల గిట్ట కోపంతో అక్కడ పోలీస్ స్టేషన్కి ఇది చేయాలి ఆ విధంగా లేదు. కానీ అక్కడ చనిపోయిన వార్త తెలియంగానే తీసుకుపోయి కొట్టిరనే విధంగా మరి హోమ్ మినిస్టర్ గిట్ట మొత్తం రిపోర్ట్ తీసుకురావడం జరుగుతుంది. దానిపైన ఎవరైనా బాధ్యులు ఉంటే వారిపైన చర్యలు చెప్పాలంటే పోలీస్ వ్యవస్థని మనం రెండు విధాలుగా చూసుకోవాలి. ఒకటి, నిజంగా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు ప్రతి విషయంలో మనం పుష్కరాలు చూసాము, ఎంత ఓవర్గా వర్క్ చేశారో. అలాగే క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిపోయి రెండు రాష్ట్రాల్లో ఎక్కడ పడ్డ అల్లర్లు, హత్యలు, దోపిడీలు, వీటన్నిటి పట్ల కూడా పోలీసులు నిర్వహిస్తున్నటువంటి బాధ్యతను కూడా మనం మర్చిపోకూడదు. ఎందుకంటే జరుగుతున్నటువంటి నేరాలకి ఉన్న పోలీస్కి చాలా తక్కువ తేడా ఉంది. ఎంతో అవసరం ఉంది ఇంకా పోలీసులు ఎక్కువ నియమించుకోవాల్సినటువంటిది. అందువల్ల చాలా ఎక్కువ భారం పడిపోయి కొన్ని చోట్ల పోలీసులు ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితి మనం వర్క్ లోడ్ పరంగానే ఇలాంటి ఘటనలు ఎక్కువ జరుగుతాయి. వర్క్ లోడ్ పరంగానే వాళ్ళు చాలా అసహనానికి గురైపోవటం, అప్పుడప్పుడు ఎక్కువగా మరి ఈ విధంగా వైలెంట్గా వాళ్ళు ప్రవర్తించడం, ఇది ఒకవైపు. పోలీసులు త్యాగాన్ని మనం మర్చిపోకూడదు. ఒకవైపు వాళ్ళు ప్రతి పని పోలీసు లేకపోతే ఈరోజు అసలు కంట్రోలే లేదు కదా. అలాగే నేరాలు జరిగిన ఇమీడియట్లుగా దొంగలు పట్టేస్తున్నారు. అలాగే మరి పోయిన సొమ్ము అంతా రికవరీ చేస్తూ ఉన్నారు. ఇట్లాంటివన్నీ అలాగే ఎంతమంది హత్యలు చేసిన వాళ్ళని పట్టుకుంటున్నారు. వీటన్నిటిని మనం అప్రిషియేట్ చేద్దాం. రక్షణ శాఖ అనే దానికి నిర్వచనంగా వాళ్ళని ఆ విధంగా అప్రిషియేట్ చేద్దాం. ఇక రెండో చూస్తే వీళ్ళలో దోపిడీల్లో వీళ్ళు ఉన్నారు.
కొన్ని దోపిడీల్లో. అదేవిధంగా అంటే కొన్ని అసాంఘికమైనటువంటి శక్తులతో చేతులు కలిపి చేసేటువంటి పోలీసులు చాలామంది పట్టుబడ్డారు. తర్వాత రేప్ కేసుల్లో పోలీసులు దొరుకుతున్నారు. ముఖ్యంగా మద్యం, ఏ మద్యం తాగి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించేటువంటి సామాజికంగా వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి పోలీసులే ఫుల్ మద్యం తాగి వీళ్ళే నేరాలకు పాల్పడుతున్నటువంటి పోలీసులను కూడా మనం చూస్తున్నాం. ఇంకా లాకప్ డెత్లు అయితే మనం చెప్పేది లేదు. ఇవన్నీ కూడా ఎట్లా వచ్చినాయి అంటే ఒక వ్యక్తిగతమైనటువంటి కక్షలతో కూడా కొంతమంది పోలీసు లోకల్గా ఎవరితోనూ పడకపోతే వాళ్ళు ఏదో కేసులో ఇరికించి తీసుకురావటం, వాళ్ళని ఇష్టం వచ్చినట్టు బాధేసేయటం, దొంగ కేసులు పెట్టడం, వాళ్ళని జైలుకు పంపించడం. కేవలం కోళ్ళు దొంగతనం చేసినటువంటి వాళ్ళు 10 ఏళ్లుగా జైలులో ఉన్నటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాము. ఇంత దారుణమైన సంఘటనలు కూడా పోలీసులే కారణమవుతున్నారు. ఇంకా ప్రత్యేకించి మారేడుపల్లిలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైంది. ఇది పోలీసులు మరియు అతి ఉన్నత అధికారులు దీన్ని సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది దాని మీద. శ్యామ్ కిషోర్ గారు, రాత్రి మారేడుపల్లిలో జరిగిన ఘటన హైదరాబాద్లో తీవ్ర సంచలనం రేకెత్తించింది. భద్రతా పరంగా దేశంలోనే అత్యంత గొప్పగా ఉందని చెప్పుకుంటున్న ప్రాంతంలో ఏకంగా స్థానికులు పోలీస్ స్టేషన్పై దాడి చేసిన ఘటన. ఇక్కడ పోలీసుల తీరుని మనం ఏ విధంగా చూడాలి? కొన్ని అంశాలు అప్పటికప్పుడు ఆవేశాలు ఇవన్నీ కలిగిస్తాయి. ఒక సామాజికమైనటువంటి కార్యక్రమం జరిగేటప్పుడు ఆ పోలీసుల బాధ్యత చాలా ఎక్కువ ఉంటుంది. సున్నితమైన అంశాలు అక్కడ ప్రభావితం అవుతాయి. ఆ సందర్భంలో పోలీసులు వ్యక్తిగతంగా తీసుకోకుండా ఇది సామాజిక కార్యక్రమంగా అక్కడ ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు పరిష్కరించే దిశగా ఆ సంఘటన ఆధారంగా పనిచేయాలి తప్పితే వారిని థర్డ్ డిగ్రీ మెథడ్స్లో వాళ్ళు ఇబ్బంది పెట్టేటువంటి పని అది మిగతా వాళ్ళ మీద కూడా ప్రభావం చూపుతుంది. ఈ ఆవేశాల వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. పోలీస్ అనేది రక్షణ వ్యవస్థ, అది అందరికీ రక్షణ కల్పించాల్సిన వ్యవస్థలో దాన్ని వ్యక్తిగతంగా వ్యవహరించడం అనేది మంచిది కాదు. ఇట్లాంటి సంఘటనలు దురదృష్టకరం. ఇలాంటి దాంట్లో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని తప్పనిసరిగా విచారణ జరిపి శిక్షించాల్సిన అవసరం ఉంది. సరే, యాక్చువల్గా ఒక పండగ సందర్భంగా ఏదైతే బోనాల పండగ సందర్భంగా ఒక హోంగార్డుతో స్వల్ప వాగ్వాదం జరిగినందుకు అతను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి పెద్ద ఎత్తున దాడి చేశారు. అతను చనిపోయే రీతిలో కొట్టారన్నది స్థానికుల ఆరోపణ. వాస్తవమే. అయితే అలాంటి సంఘటనలు దురదృష్టకరం. చిన్న సంఘటనని సామాజిక కార్యక్రమాలు జరిగేటప్పుడు కొన్ని చిన్న సంఘటనలు అవుతూ ఉంటాయి. వాటిని చిన్న సంఘటనలుగా చూడాలి తప్పితే వ్యక్తిగతంగా తీసుకొని మనకేదో అవమానం చేశాడనే రీతిలో వాళ్ళని తీవ్రంగా హింసించడం ఇట్లాంటిది ఏదైతే సమర్థనీయం కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రక్షణ శాఖకు సంబంధించి బాధ్యతలు చాలా ఉన్నాయి వాళ్ళు ఇప్పుడు. ఎందుకంటే తమ్ముడు చెప్పినట్టుగా ఫ్రెండ్లీ అలయన్స్ లాగా ఒక సామాజికంగా వీళ్ళు ఒక స్నేహ వాతావరణంలో అంటే రౌడీల్ని వీళ్ళు మార్చడానికి కూడా కొన్ని సంస్కరణ వచ్చింది పోలీస్ శాఖ. వాళ్ళంతటి వాళ్ళతో అప్పుడప్పుడు సమావేశం అవటం, అదేవిధంగా విపరీతంగా ప్రవర్తించేటువంటి వాళ్ళు, అలాగే యూనివర్సిటీ విద్యార్థులతో వీళ్ళు సమావేశాలు అవటం, వీళ్ళు కొన్ని ట్రైనింగ్ లాగా ఇవ్వటము పోలీసులు, అలాగే పోలీసులకు కూడా ఇవ్వటము, ఇట్లాంటివన్నీ కొన్ని నిర్వహించారు. హైదరాబాద్లోనే జరిగినాయి చూసాం మనం. అందువల్ల వాళ్ళు సంయమనం కోల్పోకుండా ఉండాల్సినటువంటి బాధ్యత ఎక్కువ వీళ్ళ మీద బాధ్యత ఉంది. నిజమే, వాళ్ళు పని ఒత్తిడి చాలా తీవ్రంగానే ఉంటుంది కంట్రోల్ చేయడానికి. ఎందుకంటే ఈ చేతిలో లాఠీ రాగానే, ఒంటి మీద డ్రెస్సు రాగానే మనిషి మారిపోతాడు, అక్కడ తనకు తనే ఒక నిరంకుశుడిలాగా తయారైపోతాడు. అందువల్ల కొంచెం వ్యతిరేకించేసరికి తనకు తను ఎక్కువగా ఊహించేసుకొని విపరీతంగా బాధేసేయటం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే చట్టం అనేది ఒకటి ఉంది, వేరే ఉంది, అది నీ చేతిలో లేదనేది కూడా పోలీసులు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. నీ బాధ్యత ఎంతవరకు నువ్వు కంట్రోల్ చేయటం వరకే తప్ప వాళ్ళని చంపేదాకా మాత్రం నీ చేతిలో లేదు. ఇప్పుడు మొన్న వాళ్ళు ఐసీఎస్సీ వాళ్ళు ఉగ్రవాదుల్ని కాల్చి చంపారు, అది అందరూ అప్రిషియేట్ చేశారు. అట్లాంటివి ఓకే, అంతవరకు పరిమితి. ఎందుకంటే ఆత్మరక్షణ కోసం పోలీసులు కూడా కాల్పులు జరపడం అనేది ఒకటి ఉంది. అది అందువల్ల ఎన్కౌంటర్స్ ఇవన్నీ మనం చూస్తున్నాం. కానీ ఇట్లాంటి ఒక సామాన్యుడు పాపం ఏదో వాళ్ళు ఆనందంగా ఉత్సవం చేసుకునేటువంటి వాళ్ళ మీద ఈ విధంగా అమానుషంగా ప్రవర్తించడం అనేది తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం. కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్ వ్యవహారం తర్వాత చర్చిద్దాం. కాసేపు బ్రేక్ తీసుకున్నాం.